ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సుఖ స్వరూపాన్ని అందరికీ సుఖాన్ని ఇచ్చే వారిని, ప్రతి ఒక్కరి దుఃఖాన్ని దూరం చేసే వారిని నేను ఈ క్షణం సుఖ స్వరూపము స్థితిలో ఉంచు. ప్రియమైన తండ్రి, పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. मुरली डेट 21/7/2025। आज का हेडिंग मीठे बच्चे। पुरुषार्थ कर दैवी गुण अच्छी रीति धारण करो, किसी को भी दुख नहीं देना, तुम्हारे में कोई असुरी एक्टिविटी नहीं होना चाहिए। సో బాబా ఏం చెప్తున్నారు? ఎఫర్ట్ చేయండి, పురుషార్థం చేయండి, దివ్య గుణాలు మనలో ధారణ చేసుకునేట్టు. దివ్య గుణాలను ధారణ చేసుకునే అంతటి ఎఫర్ట్ అనేది చేయాలి. ఎవ్వరికి దుఃఖం ఇవ్వకూడదు. మనలో ఎలాంటి అసురి యాక్టివిటీ కూడా ఉండకూడదు. సో ఈ రోజుటి అవ్యక్త మురళి గుర్తుంది కదా, సండే స్పెషల్ మురళి. దుఃఖ్ నహీ దేనా, దుఃఖ్ నహీ లేనా. దుఃఖం తీసుకోకండి, దుఃఖం ఇవ్వకండి. కొంతమంది అంటున్నారు, నేను దుఃఖం ఇవ్వట్లేదు, కాకపోతే వేరే వాళ్ళు ఏదైనా చెప్తే నాకు చాలా బాధేస్తుంది అంటారు. అంటే దుఃఖాన్ని తీసుకుంటున్నాం. దుఃఖాన్ని తీసుకుంటున్నామంటే ఏంటి? మనసు తేలిగ్గా అయిపోయినట్టు. మనసు తేలిగ్గా అవ్వకుండా ఉండడానికి, సదా ఉత్సాహంగా ఉండడానికి ఒకటే వర్డ్ గుర్తు పెట్టుకోండి అన్నారు. ఏంటో ఒకటే వర్డ్? మేరా బాబా, నా తండ్రి. మన ఆత్మకి తండ్రి పరమాత్మ. అతన్ని గుర్తు పెట్టుకుంటే చాలు, అన్ని దుఃఖాలు మాయమైపోతాయి. ఎవరైనా దుఃఖం ఇచ్చినా మనం అది తీసుకోకుండా కూడా ఉంటాం. ఓకే, ప్రశ్న, कौन सी असुरी गुण तुम्हारे श्रृंगार को बिगड़ देता है? आप में लड़ने, झगड़ने, रूठने, सेंटर पर धर्म चक्र मचाने, दुख देने, ये असुरी गुण है जो तुम्हारा श्रृंगार को बिगाड़ देता है। जो बच्चे बाबा का बन करके इन असुरी गुणों का त्याग नहीं करता, उल्टा कर्म करता, उन्हें बहुत घाटा पड़ जाता है। किस्सा भी है, बाबा के साथ धर्मराज भी है। మరి ఏ డెవిలిష్ యాక్టివిటీస్, అసురీ గుణాలు మనలో ఉంటే ఈ ఆత్మ యొక్క అందం పాడైపోతుంది. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ సోల్. ఈ బ్యూటీ అనేది ఎలాంటి డెవిలిష్ ట్రేట్స్ ఉంటే పాడైపోతుంది. పరస్పరం ఆర్గ్యూ చేయడం, ఫైట్ చేయడం, అలగడం, సెంటర్స్ పైన రాజ్యాలను చూపించడం, దుఃఖాన్ని ఇవ్వడం, ఇవన్నీ అసురీ గుణాలు. ఇది మన ఆత్మ యొక్క బ్యూటీని పాడు చేస్తుంది. భగవంతుడికి చెందిన పిల్లలుగా అయ్యాక మీరిక ఈ అసురీ గుణాలు త్యాగం చెయ్యకపోతే, మీరు ఇంకా రివర్స్ ఉల్టా పనులు చేస్తూ ఉంటే మీకు మీరు చాలా నష్టపరుచుకుంటారు. లెక్క అయితే లెక్క కదా, మంచి చేసినా లెక్క యాడ్ అవుతుంది, చెడు చేసినా లెక్క మైనస్ అవుతూనే ఉంటుంది కదా. భగవంతుడు ఇప్పుడు మనకి చాలా స్వీట్ గా చెప్తున్నారు, అతను ధర్మరాజు రూపాన్ని కూడా తీసుకుంటారు. మనం చేసిన ఈ డెవిలిష్ యాక్టివిటీస్ కి
పనిష్మెంట్ ఇవ్వడానికి. మరి అసలు నా యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, నా బిహేవియర్ ఎలా ఉంది, నా నడవడిక ఎలా ఉంది, అసలు నేను ఎంతటి ఎఫర్ట్ నా కోసం నేను చేస్తున్నాను, ఇవన్నీ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. रूहानी बच्चों को ये जान चुका है ऊंचते ऊंच भगवान। मनुष्य गाते हैं हम तुम देखते हैं दिव्य दृष्टि से, तुम बुद्धि से जानते हो हमको वह पढ़ा रहा है. మరి ఆత్మిక తండ్రి ఆత్మిక తండ్రి గురించి మనందరం తెలుసుకున్నాం. అతను ఉన్నతమైన వారు, అతనే భగవంతుడు, పరమాత్మ. ఎవరైతే ప్రపంచమంతా ప్రే చేస్తుందో, వారి ఇంట్రొడక్షన్ లేకుండా ప్రే చేస్తుందో, అతనే పరమాత్మ. మనుషులు ఎన్నో పాటలు పాడతారు, తీర్థ స్థానాలకి వెళ్తారు, పారాయణాలు చేస్తారు, కానీ ఎవరు పరమాత్మనైతే విజువలైజ్ చేసుకోలేకపోయారు. ఎందుకంటే వారు ఎవరికి తెలియదు పరమాత్మ అంటే. ఏమంటారు, పరమాత్మ అంటే 1000 తేజస్సుల కంటే తేజోమయుడు అని అంటూ ఉంటారు. కానీ అతను కూడా మన ఆత్మలాగే సూక్ష్మాతి సూక్ష్మమైన పాయింట్ ఆఫ్ లైట్, సర్వశక్తివంతుడు అనేది ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు మనని వారు స్వయం చదివిస్తున్నారు. చదివేదెవరు? ఈ ఆత్మ ఈ శరీరం ద్వారా చదువుతుంది. శరీర్ వినాశ్ హై, జిస్కో ఆత్మ ధారన్ కర్ పాట్ బజాతి హై. ఈ శరీరం వినాశి. ఈ శరీరంలో ఆత్మ ప్రవేశిస్తుంది ఒక పాత్రను చేయడానికి. ఈ ఆత్మలోనే మొత్తం రోల్ అంతా ఫిక్స్ అయ్యి ఉంది. ఈ ఆత్మలోనే 84 జన్మల కథ అంతా ఫిక్స్ అయింది. ఇవన్నీ పక్కన పెడితే బేసిక్ పాయింట్ అప్నేకు ఆత్మ సమझो, స్వయానికి స్వయం ఆత్మాని భావించాలి. బాబా సర్వశక్తివంతుడు. వారితో నేను నా బుద్ధి యొక్క కనెక్షన్ జోడిస్తే వారి నుంచి నాకు ఎంతో శక్తి అనేది కూడా లభిస్తుంది. योग से शक्ति जास्ती मिलता जिससे तुम पावन बनते हो. योगम नथिंग बट मेडिटेशन, कनेक्शन विद द सुप्रीम फादर. మీరెంత మెడిటేషన్ స్టేజ్ లో ఉంటే మీలో అంత శక్తి నిండుతూ ఉంటుంది. ఈ ఆత్మ అంత ప్యూర్ గా అవుతూ ఉంటుంది. బాబా విశ్వం పైన రాజ్యం చేసి అంత శక్తినే ఇస్తారు, ఇంతటి మహాన్ శక్తిని ఇస్తారు. మరి మీలో ఏదన్నా సైన్స్ యొక్క అహంకారం అయితే లేదు కదా? సైన్స్ అహంకారం లేదు కదా? उनकी बुद्धि विनाश के लिए, तुम्हारी बुद्धि अविनाशी पद पाने के लिए. బయట సైంటిస్ట్ ఏవేవో ఇన్వెంట్ చేస్తూ ఉంటారు, కానీ ఏదో ఒక రోజు అవైతే పెరిష్ అవ్వాల్సిందే. ఏది ఇన్వెంట్ చేసినా దానికి ఒక వినాశనం అనేది ఉంటుంది. కానీ మన బుద్ధి అవినాశి పదవి అనగా నా ఫ్యూచర్ ని బిల్డప్ చేసుకోవడంలో ఉంది. ఎంత శక్తి లభిస్తుందంటే మీకు విశ్వం పైన రాజ్యం చేసేటట్టు. वहां है ही राजा रानी और प्रजा, ऊंचते ऊंच भगवान, याद भी उसको करते ही. మరి ఉన్నతమైన వారు భగవంతుడు, మనం స్మృతి కూడా వారినే చేస్తాం. లక్ష్మీ నారాయణ का सिर्फ मंदिर बनाकर पूजते हैं, फिर भी ऊंचते ऊंच गाया जाता है. లక్ష్మీ నారాయణది కూడా పూజ చేసి మందిరాలకి వెళ్లి పూజ చేస్తారు కదా. ఉన్నతమైన వారు భగవంతుడే అని అంటారు. చూడండి, ఒక ట్రికీ పాయింట్. లక్ష్మీనారాయణకి అంత బాగా పూజ చేస్తారు, అయినా కానీ ఓ భగవంతుడా నువ్వేది హైయెస్ట్ అని మళ్ళీ భగవంతుడే ప్రే చేస్తారు. అంటే లక్ష్మీనారాయణలు దేవీ దేవతలు, భగవంతుడు పరమాత్మ అనే డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఎంతటి ఉన్నతమైన పదవి మనకి ఇస్తారు. భగవంతుడు ఎవరో తెలుసు, వారు మనకి పదవి ఇస్తున్నారు, ఎలాంటి పురుషార్థం చెయ్యాలో చెప్తున్నారు. తుమ్ కితనా ఖుషీ మే హోనా చాహియే. మరి ఇవన్నీ తెలిసాక మీరు ఎంత సంతోషంగా ఉండాలి. జిస్సే కుచ్ మిల్తా ఉస్కో యాద్ కియా జాతా హే. ఎవరి నుంచి ఏదైనా లభిస్తూ ఉందంటే వాడిని తలుచుకుంటారు కదా. మరి పరమాత్మ దగ్గర ఇంత లభిస్తుందంటే మీరు పరమాత్మను అసలు ఎంత రిమెంబర్ చేయాలి. ఎగ్జాంపుల్, వైఫ్ హస్బెండ్ ని స్మృతి చేస్తుంది, తలుచుకుంటుంది. హస్బెండ్ తన ఫ్యామిలీ మెంబర్ అని తెలుసు,
ఒకవేళ అదే హస్బెండ్ శరీరాన్ని వదిలేస్తే ఎంత ఏడుస్తూ ఉంటారు. అంటే ఏంటి? ఒక ఒక శరీరాన్ని మీరు అంత స్మృతి చేస్తున్నారు, మరి ఆత్మ తండ్రినైన పరమాత్మని ఎంత స్మృతి చేస్తుందా? ఈ ఆత్మని ఇంత బ్యూటిఫుల్ గా తయారు చేస్తున్నారు కదా పరమాత్మ. మరి నేను ఎంత డివైన్ వర్చ్యూస్, దివ్య గుణాలను ధారణ చేయాలి? నాలో అసురి అవగుణాలు, ఫైట్ చేయడం, ఆర్గ్యూ చేయడం, అలగడం, అందరిపైన రాజ్యం చేయడం, గట్టిగా మాట్లాడడం, దుఃఖాన్ని ఇవ్వడం, ఇలాంటి డెవిలిష్ యాక్టివిటీస్ లేవు కదా. కానీ భగవంతుడు చెప్తున్నారు, నా దగ్గర అయితే చాలా రిపోర్ట్స్ వస్తాయి మీరు ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు అనేది. వికారాల పైన విజయాన్ని పొందుతున్నారా? फलाने के ऊपर प्यार है, मेरा ऊपर क्यों नहीं? फलानी बात उससे पीछे, मेरे से क्यों नहीं पूछा? అంటూ ఉంటారు. మీకు వారంటే ఇష్టం, నేనంటే ఎందుకు ఇష్టం లేదు? మీరు వారి మాట వింటారు, నా మాట ఎందుకు వినట్లేదు? ఈ విధంగా దేహ అహంకారం, బాడీ కాన్షియస్నెస్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, రాజధాని అయితే స్థాపన అవుతుంది కదా, మీరు ఈ విధంగా పదవి పొందుతారు కదా, మరి ఎంతగా కష్టపడాలి? అంత ఎలివేటెడ్ సోల్ గా అవ్వాలంటే మీరు ఎంత కష్టపడాలి? దేహ అభిమానాన్ని మీరు ఎంతగా వదిలేయాలి? డివైన్ వర్చ్యూస్ ని మీలో ఎంతగా ఇన్కాపరేట్ చేసుకోవాలి? ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వటం లేదు కదా. అదే మీరు ఎవరు? దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చే తండ్రికి పిల్లలు. మరి మీరు దుఃఖాన్ని ఇస్తున్నారా? సెంటర్స్ సంభాలించండి అంటే ఆ సెంటర్స్ పైన మీరు రాజ్యం చేసేస్తున్నారా? లేకపోతే చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అని భారంగా ఫీల్ అవుతున్నారా? जैसे बाप कहते बच्चे अगर कोई भूल करता है तो 100 गुण दंड पड़ जाता है. సో బాబా అయితే క్లియర్ గా చెప్పారు, పిల్లలు ఒక్క నెగిటివ్ యాక్టివిటీ మీరు చేశారంటే ఒక్కదానికి 100 రెట్లు పనిష్మెంట్ అనుభవించాల్సిందే. సో బీ వెరీ కాషియస్, పే అటెన్షన్ ఆన్ యువర్ సెల్ఫ్ అని చెప్తున్నారు. అగర్ ఖుద్ హీ నహీ సుధారే తో ఔరోं को क्या सुधारेगा? స్వయమే మీరు బాగుపడట్లేదంటే ఇతరులకి ఏం చెప్తారు? కోప్పడద్దు కోప్పడద్దు అని స్వయమే కోప్పడుతూ ఉంటే ఇతరులకి మనం చెప్పగలమా? నేను చెప్పినా నాకు నేను చాలా నష్టపరుచుకుంటున్నట్టు. గుర్తు పెట్టుకోవాలి, భయపడాలి. మన తండ్రి ధర్మరాజు రూపంలో కూడా ఉన్నారు. ధర్మరాజు రూపంలో కఠినమైన శిక్షలను మనకి ఇస్తారు. లెక్క అయితే లెక్కే కదా. బాబా దగ్గరికి అన్ని లెక్కలు వచ్చేస్తాయి. భక్తి మార్గంలో కూడా లెక్కలు ఉంటాయి కదా. భగవంతుడు మా లెక్కాచారాలను తీరుస్తారు అని అంటారు. అంటే ధర్మరాజు రూపంలో పరమాత్మ ఈ విధంగా పనిష్మెంట్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇస్లియే ఖబర్దార్ రహో, జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి బిహేవియర్ నేను చేస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. సోల్ కాన్షియస్ లోనే కూర్చున్నానా, జాగ్రత్తగా ఆలోచించండి. ఆత్మాభిమాని స్థితిలో ఉండటానికి ఎఫర్ట్ చేస్తున్నానా, స్వయానికి స్వయం చెక్ చేసుకోండి. ఇక పాత ప్రపంచం, చీచీ ప్రపంచం పైనే గుర్తు తెచ్చుకుంటున్నానా, స్వయం చెక్ చేసుకోండి. ప్రపంచమంతా దుఃఖమే దుఃఖం ఉంటుంది. ఈ ప్రపంచమంతా సమాప్తం అవ్వాల్సిందే. సుఖధామ స్థాపన జరగాల్సిందే. మరి ప్యూరిటీ ఈజ్ ఫస్ట్. పవిత్రత, కంప్లీట్ ప్యూరిటీ. ప్యూరిటీ అంటే ఈరోజు మనకి సండే మురళిలో చెప్పారు కదా, మనస ఆలోచనలు ప్యూర్ గా ఉండాలి, వాచ మాటలు ప్యూర్ గా ఉండాలి, కర్మన యాక్టివిటీస్ ప్యూర్ గా ఉండాలి. నేను ఎలాంటి ప్యూరిటీని నిభాయిస్తున్నానో కూడా స్వయాన్ని చెక్ చేసుకోవాలి. धारणा, हम दुख हरता सुख करता बाबा के बच्चे, हम किसी को दुख नहीं देना, डिससर्विस कर आपका श्रापित नहीं करना. దుఃఖాన్ని తొలగించి సుఖాన్ని ఇచ్చే తండ్రికి నేను పిల్లవాడిని కాబట్టి అందరికీ నేను సుఖాన్ని ఇవ్వాలి, ఎవ్వరికి నేను దుఃఖాన్ని ఇవ్వకూడదు. డిస్సర్వీస్,
భగవంతుడు మీరు ఏం చేస్తున్నా ఒక సర్వీస్ ఓరియంటెడ్ గా ఉండాలి, ఏ పని చేస్తున్నా అందరి నుంచి మీకు బ్లెస్సింగ్సే రావాలి అని చెప్తుంటే, దానికి క్వైట్ ఆపోజిట్ నేను డిస్సర్వీస్ చేశానంటే నాకు నేను ఎంతో శ్రాపాన్ని ఇచ్చుకున్నట్టు. अपने ख्यालात बड़े ऊंच और रॉयल रखना है, रहम दिलबन सेवा पर तत्पर रहना, खाने पीने का लालच को छोड़ देना है. మీ పైన మీరు ఎంతో అటెన్షన్ పెట్టాలి. ఉన్నతమైన థాట్స్, మన థాట్స్ కూడా చాలా ఎలివేటెడ్ థాట్స్ గా ఉండాలి, రాయల్ గా ఉండాలి. మన పైన మనం దయ చూపించుకొని సదా సేవ చేయాలి. అంతేకాని అది తినాలి, ఇది తినాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఆ కోరికలను ఇంకా ఆపేసేయండి. తింటాం, వెళ్తాం, పర్మనెంట్ హ్యాపీనెస్ వస్తుందా? రాదు. చేసినంత సేపే వస్తుంది కదా. ఇది మనం చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. वरदानम, ऑनेस्ट बन, स्वयं को बाबा के आगे स्पष्ट करने वाले चढ़ती कला के अनुभव बाबा. ఆనెస్ట్ గా ఉండి స్వయం భగవంతుడి ముందు స్పష్టం చేసుకోగలగాలి. అంటే భగవంతుడి ముందు ప్రత్యక్షం చేసుకోగలగాలి. అది ఎప్పుడు పాసిబుల్? నేనంత ఎలివేటెడ్ సోల్ గా అవుతూ ఉంటేనే. ఈ ప్రపంచంలో ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కానీ ఏదో ఒక రోజు అవి సమాప్తం అవ్వాల్సిందే. మనం మాత్రం కంప్లీట్ ట్రాన్స్పరెన్సీతో ఉండాలి. భగవంతుడి ఆజ్ఞను ఉల్లంఘన అనేది చేయకూడదు. అంతేకాని తెలివితో మన మతం పైన నడిచేసి పరమతం ప్లాన్స్ అనుసారంగా మనం భగవంతుడికి ఎక్స్క్యూజెస్ ఇవ్వడం మొదలు పెడతాం. అది ఇంకా చేయకూడదు. స్లోగన్, సచ్చా తపస్వి వహే జో సదా సర్వం సత్యాగి కా పొజిషన్ మే రహతా హై. సత్యమైన తపస్వి అని ఎవరినంటారంటే సర్వం సత్యాగి అనే పొజిషన్ లో ఉంటారు, వారే సత్యమైన తపస్వి. సో ఈరోజు మురళి యొక్క స్వమానం, मै दिव्य गुणधारी आत्मा हूं. I the soul accumulate divine virtues within me. Devilish traits, దుఃఖం ఇవ్వడం, ఫైటింగ్ చేయడం, ఆగి చేయడం, రాజ్యం చేయడం, దుఃఖం తీసుకోవడం, గట్టిగా అరవడం, అలగడం, ఇలాంటి యాక్టివిటీస్ చేయట్లేదు కదా. స్వయాన్ని చెక్ చేసుకోండి. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ సుఖ స్వరూపాన్ని. ఆత్మనైన నాలో సుఖం నిండి ఉంది. ఆత్మనైన నేను సర్వంశ త్యాగిని. ఆత్మనైన నేను సుఖదాత పిల్లవాడిని. ఆత్మనైన నేను స్వచ్ఛంగా ఉంటాను. ఆత్మనైన నేను సత్యంగా ఉంటాను. ఆత్మనైన నేను సతో ప్రధానంగా ఉంటాను. ఒక్క క్షణం నన్ను నేను ప్రత్యక్షం చేసుకుంటున్నాను. నా నుంచి పవిత్రతా కిరణాలు వ్యాపిస్తున్నాయా? నాలో ఎంతటి సహన శక్తి ఉంది? నాలో ఎంతటి ఇమర్చుకునే శక్తి ఉంది? సదా ప్రతి పరీక్షను సహనంతో దాటి వేయగలుగుతున్నానా? నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. నాలో ఎంతటి శక్తి ఉంది అంటే నేను నలువైపులా వ్యాపింప చేస్తాను. ఒక్క క్షణం నాలోని శక్తిని నేను ఉండే ఇంట్లో ప్రతి ఆత్మకి పంపిస్తాను. నాతో ఉండే ప్రతి ఆత్మ సంతోషాన్ని అనుభవం చేసుకుంటుంది. నేను నా ఇంటిని
ఒక సంతోషపు గృహంగా తయారు చేస్తున్నాను. ఈ ఇంట్లో ఉండి ప్రతి ఒక్కరు ఎంతటి ఆనందాన్ని అనుభవం చేస్తారు. సదా పరమాత్మ ఆజ్ఞ పైన నడిచి నేను ఆత్మ సతో ప్రధాన స్వరూపంలో ఉండటానికి ప్రయత్నిస్తాను. I, the soul, an elevated being, am the point of light in the middle of this forehead. I experience complete purity, peace, and happiness, which I receive from my Father. For the next few seconds, I try to be away from the conflicts I face. I try to focus on myself, the point of light in the middle of this forehead. I try to pay attention on myself. My Father is the point of light. I experience myself as self, the point of light in the middle of the forehead. Hey, Father, thank you so much for showing me a path always given and shown to this by the Supreme Father. This is a path of happiness. This is a path of purity. And this is the path of the power. I always try to walk on this path and be connected towards the Supreme Father. Om Shanti. 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 నేను ఆత్మ పరమాత్మకి చెందిన వారిని సర్వశక్తులు తీసుకుంటాను. సర్వశక్తులతో శక్తివంతంగా అవుతూ నా ఇంట్లో ప్రతి ఆత్మకు పరమాత్మ శక్తిని ఇస్తాను. ఓం శాంతి. ఓం శాంతి.